ఖరీదైన కారు కొనుగోలు చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల చాలామంది కొనుగోలు చేయలేరు. కుటుంబ సమస్యలతో బయటకెళ్లడానికి లేదా డ్రైవింగ్ వంటి పనుల కోసం కొందరు కారు తీసుకుంటారు. డబ్బుంటే ఓకే, లేదంటే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తాం. ఇలాంటి వారికి కేంద్రం బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇటీవల రాజస్థాన్ జైసల్మేర్లో జీఎస్టీ కౌన్సిల్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత సెకండ్ హ్యాండ్ కార్లపై జీఎస్టీ రేట్లు పెరుగుతున్నట్లు చెప్పారు. అయితే ఇది కేవలం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే వ్యాపారి దగ్గర కొనుగోలు చేస్తే మీకు జీఎస్టీ పడుతుంది. అదే మీరు వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా కొనుగోలు చేస్తే జీఎస్టీ వర్తించదని కేంద్రం తెలిపింది. పాప్కార్న్, చక్కెరకు 18% జీఎస్టీ వసూలు చేయనున్నారు. అంటే ఇకపై పాప్కార్న్ కూడా ఖరీదైంది. జీఎస్టీ సమావేశంలో మొత్తం 148 పదార్థాల రేట్లపై జీఎస్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు సమావేశంలో పొగాకు, దుస్తులపై జీఎస్టీ వేశారు. అంటే మీరు తీసుకునే దుస్తువులు 1500 రూపాయల విలువైనవి అనుకోండి, 5% జీఎస్టీ ఉంటుంది. అదే 1500 నుంచి 10,000 ఉంటే 18% జీఎస్టీ పడుతుంది. 10,000 కంటే ఎక్కువగా ఉంటే 28% జీఎస్టీ రేట్లను నిర్ణయించారు.